నాయకత్వం దేశానికి ఉండడం వల్ల కావచ్చు, లేకపోతే చాలా కమిట్మెంట్తో ఈసారి ఎలాగైనా సరే ఉగ్రవాదాన్ని అంతం చేయాలి అనే ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం వల్ల కావచ్చు, భారతదేశం చాలా ఆచితూచి అడుగులు వేస్తోంది. కానీ అక్కడ పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఉగ్రవాదం మీదనే ఆధారపడి బతుకుతున్న దేశం అది. ఉగ్రవాదాన్ని భూతంగా చూపించి, ఉగ్రవాదుల్ని పెంచి పోషించి, ఉగ్రవాదుల్ని భారతదేశం మీదకు వదిలి మిగతా దేశాలు కొన్ని దేశాలతో స్నేహం చేస్తూ పబ్బం గడిపేసుకుంటూ బతుకుతున్న దేశం పాకిస్తాన్. అందువల్ల ఏదో చేయాలి, ఏదో చేసేస్తాం, మా దగ్గరికి వస్తే ఏదో మిమ్మల్ని మింగేస్తాం అనే ఒక భ్రమల్లో భారతదేశాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. బట్ భారతదేశం అసలు ఏమాత్రం ఇంచు కూడా దాన్ని లెక్క చేయడం లేదు. లెక్క చేయకుండా వరుసగా తన వ్యూహాత్మక యుద్ధాన్ని ఇప్పటికే స్టార్ట్ చేసింది. ఆ వ్యూహాత్మక యుద్ధాన్ని మనం ఒకసారి చూస్తే షాకుల మీద షాకులు తగులుతున్నాయి పాకిస్తాన్కి. వాటిల్లో ఇవాళ కొత్తగా తీసుకున్న నిర్ణయాలు పోస్టల్ సర్వీసులను నిలిపేసింది భారతదేశం. పాకిస్తాన్కి సంబంధించిన ఎలాంటి పోస్టల్ కమ్యూనికేషన్స్ ఇక మీదట లేకుండా నిర్ణయాలు తీసుకుంది. అలాగే మెయిల్స్ కూడా పాకిస్తాన్ నుంచి ఇండియాకి మెయిల్స్ పంపాలన్నా, ఇండియా నుంచి పాకిస్తాన్కి మెయిల్స్ పంపాలన్నా కూడా టెక్నికల్గా ఆ మెయిల్స్ వెళ్లకుండా బ్లాక్ చేసి పడేసింది ఇండియా. దాంతోపాటు ఇక నుంచి పార్సిల్స్ కూడా ఏమి వెళ్ళవు పాకిస్తాన్కి. పాకిస్తాన్ నుంచి ఇటు రావు, పాకిస్తాన్కి పార్సిల్స్ ఎలాంటి ఎవరైనా పంపుకోవాలన్నా కూడా వెళ్ళవు. ఎందుకంటే అదొక రకమైన అసదిగ్బంధంలో ఇది ఒక పార్ట్, ఎలాంటి ఇది లేకుండా ఉండడం కోసం. దాంతోపాటు పూర్తిగా వాణిజ్యాన్ని పూర్తిగా నిషేధించింది. పాకిస్తాన్తో వాణిజ్య సంబంధాలను పూర్తిగా తెగతింపులు చేసుకుంది. ఎగుమతులు దిగుమతులు ఎలాంటివి ఉండవు. ఇక భారతదేశం నుంచి పాకిస్తాన్కి ఎలాంటి ఎగుమతులు ఉండవు, అలాగే పాకిస్తాన్ నుంచి భారతదేశానికి ఎలాంటి దిగుమతులు కూడా ఉండవు. ఇది చాలా పాకిస్తాన్ లాంటి ఒక చిన్న పిపీలకం లాంటి దేశం అది. అదంతా దాని బతుకెంత. ఆ దేశానికి భారతదేశం లాంటి ఇంత పెద్ద దేశం వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకుంటే పాకిస్తాన్ ఏమైపోతుంది? అందుకే ఆ దెబ్బ కొట్టింది భారతదేశం. దాంతోపాటు ఇప్పటికే సింధు జలాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. దాని మీద కూడా ఇవాళ గట్టి డెసిషన్ అనౌన్స్ కూడా చేశారు. సింధు జలాల నిలిపివేతని ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ ఆ నిలిపివేతను అమలు చేస్తామని. సరే, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఏదో ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. యుద్ధోన్మాదం ఉన్మాదపూరితమైన కామెంట్స్ ఏవో చేశాడు. సింధు జలాలని రాకుండా భారతదేశం చేసే ఏ కట్టడాన్నైనా పేల్చేస్తామని. నీ పేల్చివేతలేంటో, నీ బతుకేంతో, నీ స్థాయి ఏంటో అక్కడ పక్కనున్న బలూచిస్తాన్లో ఉన్న విప్లవకారులు నీ సంగతి ఏంటో చెప్పేశారు. పాకిస్తాన్ నుంచి వేర్పాటువాదులుగా తయారైన అక్కడ బలూచిస్తాన్ ఒక ఉద్యమకారులు, వాళ్ళు బలూచిస్తాన్ ఒక దేశంగా ప్రకటించుకోవాలనుకుంటున్నారు. ఆ ప్రకటించుకోవడం కోసం పాకిస్తాన్ మీద వాళ్ళు ఇప్పటి నుంచో ఉద్యమం చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ మంగూచోర్ అనే పట్టణాన్ని స్వాధీనం చేసేసుకున్నారు. బలూచిస్తాన్ ఉద్యమకారులు పాకిస్తాన్లోని మంగూచోర్ అనే ఒక పట్టణాన్ని స్వాధీనం చేసుకుని వందల మంది పాకిస్తాన్ సైనికులు బందీలుగా తమ అదుపులో పెట్టుకున్నారు. ఉద్యమకారుల్ని, ఒక పట్టణాన్ని కాపాడుకోలేకపోయిన పాకిస్తాన్ ఇవాళ ఏదో డిక్కీ బలిసిన కోడి కనుక ఏదో చికెన్ షాపును తొడగొట్టింది అన్నట్టుగా మన మీద తొడగొడుతుంటే అది నవ్వుల పాలు కాక ఏముంటుంది? ఇది ఒక కాన్సెప్ట్. ఆ తర్వాత సముద్ర జలాలు, ఇది ఇంకొక కీలకమైన స్టెప్. జలమార్గాన్ని పూర్తిగా మూసేసింది. మన ఓడలు పాకిస్తాన్ పోర్టుల వైపు వెళ్ళేది లేదు, పాకిస్తాన్ ఓడలు నౌకలు ఇవి కూడా మన పోర్టుల వైపు వచ్చేది లేదు. అసలు పూర్తిగా పాకిస్తాన్కి భారతదేశానికి మధ్యలో ఉన్న జలమార్గాన్ని మొత్తాన్ని బ్యాన్ చేసి పడేసింది, మూసేసింది. మనం చూసాం కదా, మనం పాకిస్తాన్ తన భారత విమానాలు పాక్ గగనతలంలోకి రాకుండా నిషేధం విధించిందని. అఫ్కోర్స్ భారతదేశం కూడా నిషేధించింది అనుకోండి. ఇప్పుడు సీ వాటర్స్లో ఎలాంటి మూమెంట్ లేకుండా బ్యాన్ చేసేసింది. అందుకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు ఇవాళ కీలకమైన డెవలప్మెంట్ ఏంటంటే, ఇవాళ మధ్యాహ్నం నుంచి వస్తున్న డెవలప్మెంట్, పహల్గాంలో 26 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు శ్రీలంకలో ఉన్నారని ఒక ఇన్ఫర్మేషన్. పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చి, ఇండియాలో పహల్గాంలో కాల్పులు జరిపి 26 మందిని పొట్టన పెట్టుకొని అక్కడి నుంచి చెన్నైకి వచ్చి, చెన్నై నుంచి కొలంబో చేరుకున్నారనేది లేటెస్ట్ రిపోర్ట్స్. ఇది మన ఇంటెలిజెన్స్ వర్గాలు మనకిస్తున్న రిపోర్ట్స్. వెంటనే కొలంబోని అలర్ట్ చేశారు. అక్కడ కొలంబో పోలీసులు అలర్ట్ అయ్యి వాళ్ళ కోసం గాలింపు జరుగుతోంది. సో
అంటే ఇక్కడ వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అనే దాని మీద కూడా ట్రాకింగ్ జరుగుతుంది. మన NIA దాన్ని ట్రాక్ చేస్తుంది. సో ఇది ఒక కీలకమైన ఇది వెంటనే అప్రమత్తమయ్యి మన శ్రీలంక పోలీసులకు మన వాళ్ళు సమాచారం ఇచ్చారు. మరొక కీలకమైన డెవలప్మెంట్ ఇవాళ జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇవాళ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇది ఒక కీలకమైన డెవలప్మెంట్. దీని వెనుక చాలా అర్థాలు ధ్వనిస్తున్నాయి. ఎందుకు అనంటే ఈ ఘటన జరిగిన తర్వాత 22వ తేదీన ఏప్రిల్ 22వ తేదీన పహల్గాములో ఉగ్రవాదులు 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన తర్వాత ప్రధానమంత్రితో ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా జరిగిన భేటీ ఇదే మొదటిది. ఈ భేటీ ఎందుకు జరిగింది? ప్రధానమంత్రి ఆయన పిలిపించుకున్నారా, ఆయనే వచ్చి ప్రధానమంత్రిని కలిశారా? కారణం ఏదైనా చాలా కీలకమైన భేటీ ఇది. భారతదేశం నెక్స్ట్ తీసుకోబోయే స్టెప్స్ అన్నిటికీ కూడా అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అలర్ట్గా ఉండాల్సి ఉంటుంది. ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారము అన్నీ అవసరం అవుతాయి కాబట్టి పిలిచి ఆ భేటీ యొక్క అంతరార్థం అదే అయి ఉంటుంది అనేది ఒక విశ్లేషణ ఉంది. సో ఈ భేటీ గురించి కూడా మనం మాట్లాడవచ్చు. దాంతోపాటు ఇప్పటికే భారతదేశం చాలా చర్యలు తీసుకుంటోంది. మన సైనిక దళాలు ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ నుంచి సరిహద్దు రేఖ వైపు కానీ పాకిస్తాన్ సరిహద్దు వైపు కానీ చాలా స్పీడ్గా కదులుతున్నాయి. కానీ ఎక్కడా కూడా కవింపు చర్యలు లేకుండా కదులుతున్నాయి. కానీ పాకిస్తాన్ వైపు నుంచి కవింపు చర్యలు ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూనే మన వాళ్ళు ముందుకు కదులుతున్నారు. ఇది చాలా పెద్ద ఒక భయం కల్పించే పరిస్థితిగా పాకిస్తాన్ ఫీల్ అవుతున్నట్టుగా మనకు కనబడుతోంది. అందుకనే ఇవాళ షాహీన్ 2 అనే క్షిపణిని కూడా పాకిస్తాన్ టెస్ట్ చేసింది, ప్రయోగించింది. అది అవసరమైతే న్యూక్లియర్ వార్ హెడ్స్ను కూడా ఈ షాహీన్ 2 క్షిపణి తీసుకెళ్తుంది, క్యారీ చేస్తుందనే ఇది యుద్ధ నిపుణులు వార్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఇదంతా కూడా ఒక కవ్వింపు చర్య అని మన ఇండియా విశ్లేషిస్తోంది. సో ఇటువంటివన్నీ మనం చూస్తున్నప్పుడు డెఫినెట్గా ఇది జరుగుతోంది. యుద్ధానికి సన్నద్ధం అవుతోంది భారతదేశం కూడా.